ఎంపీ గారు ఎంపీ గారు ఒక ప్రశ్న, ఎంపీ గారు ఒక ప్రశ్న. ఇప్పుడు కాళేశ్వరం మీద ఎంపీలతోనే అఖిలపక్షం పెట్టించాడు రేవంత్ రెడ్డి. మరి బీసీ రిజర్వేషన్ల మీద బీజేపీ 8 మంది ఎంపీలల్లా మీరు కూడా ఎంపీ కాబట్టి ఒక్కనాడన్నా మీకు అప్పీల్ చేశాడా? మనందరం కలిసి మోడీ గారి దగ్గర పోదాం, రాష్ట్రపతి దగ్గర పోదాం అని చెప్పి ఎప్పుడైనా ఈ బీసీ రిజర్వేషన్ల ఇష్యూ వచ్చిన కాంచి మిమ్మల్ని అడిగిన దాఖలా ఉందా? ఏమడుగుతారండి? ఇప్పుడు ఒకప్పుడు ప్రకాష్ గారు చిన్న చిన్న విషయాల్లో కూడా ఆల్ పార్టీ మీటింగ్ జరిగేది, మీకు ఐడియా ఉంటుంది. మరి వడ్ల కొనుగోళ్లలో కూడా ఆల్ పార్టీ మీటింగ్ జరిగేది. ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ల కల్చర్ ఉందా ప్రకాష్ గారు? ఇవాళ అసెంబ్లీ అన్నా ప్రభుత్వం అన్నా అధికార పక్షం ప్రతిపక్షం అంటేనే ప్రభుత్వం కదా ప్రకాష్ గారు. ఇవాళ ప్రతిపక్షాన్ని గుర్తించేటువంటి ఆస్కారం ఉందా? అసలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కానీ ప్రతిపక్ష ఎంపీలకు కానీ గౌరవం శిలాపలక మీద కూడా పేరు రాస్తలేరు ప్రకాష్ గారు. శిలాపలక మీద పేరు రాస్తలేరు పరిస్థితి అది. రాస్తే కూడా కింద ఎక్కడో పెడతా అంటారు. కింద లోకల్ గా ఉండే ఎంపీ ప్రోటోకాల్లో లోకల్ గా ఉండే ఎమ్మెల్యే ప్రోటోకాల్లో సభాధ్యక్ష స్థానంలో ఉంటాడు, విశిష్ట అతిథి అనే స్థానం ఉంటాడు. పెట్టరు. రాజ్యసభ ఎక్కడో ఉండాలని తీసుకొచ్చి పెడతారు. అంటే అనేక రకాల అవమానాలు ఉన్నాయి ప్రకాష్ గారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటే గుండె బావురమంటది. అనేక వ్యవస్థలు అనేక రకాల ధ్వంసం చేయబడ్డాయని ఇంతకుముందు చెప్పిన కదా, వాటిని కాపాడే బాధ్యత అన్ని ప్రజలకే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రజలు నిజాయితీ పరుల్ని చట్టబద్ధంగా నడిచే వాళ్ళను, ప్రజలు ప్రేమించే వాళ్ళను, ఈ రాష్ట్రం ఈ దేశం బాగుపడాలని కోరుకునే వాళ్ళని అధికారం ఇచ్చేవాళ్ళు కదా. చెప్పండి. ఇప్పుడు మీరు ఇప్పుడు మొన్న జరిగిన సర్వేను తప్పుపడుతున్నారు. ఎట్లా చేయాల్సి ఉండే సర్వే అంటే 2-3 నెలలు కాకుండా ఇంకా కాంప్రహెన్సివ్ గా సర్వే ఎట్లా చేయాల్సి ఉండే? ఇప్పుడు ప్లానింగ్ డిపార్ట్మెంట్ కాకుండా బీసీ డెడికేటెడ్ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు కదా. ఇప్పుడు రేపు కేంద్ర ప్రభుత్వం వేసింది కమిషన్, ఓకే, 100% వస్తది. కాకపోతే నేను అంతకుముందు కూడా చెప్పిన, చాలా మంది ఎందుకో దృష్టి పెడతలేదు. దేశవ్యాప్తంగా బీసీల జనాభా అక్యురేట్ గా వచ్చే ఆస్కారం ఉండదు. ఎందుకు అంటే ఇక్కడ మా దగ్గర రజకులు బీసీలుగా ఉంటారు, కర్ణాటక పోతే ఎస్సీల కింద ఉంటారు. దేశవ్యాప్తంగా రజకుల్ని ఎట్లా ట్రీట్ చేయాలి? ఇవాళ లంబాడాలు మా దగ్గర ఎస్సీలుగా ఉంటారు, లంబాడాలు కర్ణాటకలో ఎస్సీలుగా ఉంటారు. తెలంగాణలో రెడ్డిలు ఓసీలు, కర్ణాటకలో రెడ్డిలు బీసీలు, ఇక్కడ కమ్మలు ఇక్కడ ఓసీలు, అక్కడ పోతే ఓబీసీల కింద వస్తారు. అనేక రకాల కండిషన్స్ ఉంటాయి. వీళ్ళు మొత్తుకున్న చూసినావా కేంద్రం 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 అని చెప్పి. కేంద్రం ఇవాళ వేసినా కూడా వాస్తవంగా చెప్పాలంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే. ఇలా అనేక రకాల వైవిధ్యాలతో కూడిన వ్యవస్థ కదా భరత్ గారు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఒక పద్ధతి, కల్చర్ వేరు, భాష వేరు, సంస్కృతులు వేరు, సాంప్రదాయాలు వేరు, కులాలు వేరు, కట్టుబాట్లు వేరు. ఇంత పెద్ద వ్యవస్థలో దేశవ్యాప్తంగా ఒకటే పద్ధతి ఉండడానికి ఆస్కారం అయితే లేదు. అయినా కేంద్ర ప్రభుత్వం ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకుని ఎందుకు బీసీలుగా అనేక సంవత్సరాలుగా ఇలా వాళ్ళ జనాభా లెక్కల కోసమే డిమాండ్ చేసే పరిస్థితి ఎందుకు ఉండాలి? చేద్దామని చెప్పి వాళ్ళు ధైర్యం చేస్తున్నారు. చేసినా ఇవాళ నేను ఇంతకుముందు చెప్పినట్టు సమస్యలు ఉన్నప్పటికీ కూడా నాకు తెలిసి ఏ రాష్ట్రానికన్నా ఆ రాష్ట్రం అక్యురేట్ గా ఈ లెక్కలు వచ్చే ఆస్కారం అయితే ఉంటుంది. 1 సంవత్సరం పడుతుందా, 2 సంవత్సరాలు పడుతుందా, కానీ వచ్చే ఆస్కారం. నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళ కనుక నిజంగానే ఇప్పుడు కేసీఆర్ గారు అని చెప్పిండు, తప్పు పడ్డది మేము ఎవరు విమర్శిస్తున్నారు. తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ ఎ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్. 85% ఆర్ వీకర్ సెక్షన్స్ అని చెప్పిన వ్యక్తి కేసీఆర్ గారు. నేను అంటున్నా అలాంటి ఈ రాష్ట్రంలో తమిళనాడుకు పోయి వాళ్ళు ఏం చేసినో తెలుసుకొని, వాళ్ళు ఏం ఆచరించినో తెలుసుకొని చెయ్యి ఆ పని ఫస్ట్ అయితే. తర్వాత కదా నువ్వు గవర్నర్ గారి నుంచి మాట్లాడేది, తర్వాత కదా రాష్ట్రపతి గురించి మాట్లాడేది, తర్వాత కదా నువ్వు బీజేపీ నుంచి మాట్లాడేది. అస్తమానం ఒక పార్టీ మీద నెట్టేసి బురద చల్లి నువ్వు దాటుదావంటే సాధ్యమవుతుందా? ఇవాళ నువ్వు అనుకున్నావు ఇవాళ అయిపోయి ఎన్నికలు కాపాడుతుంది. ఇప్పుడు ఎవరు కాపాడు? నేను ఎందుకని ఎప్పుడు కూడా తాత్కాలికమైన ప్రయోజనాల కోసం అబద్ధాల పునాదుల మీద వ్యవస్థ నడిపే ప్రయత్నం చేయకండి. అర్థం చేసుకోండి దయచేసి. ఇవాళ మేము ఉంటాం పోతాం, కానీ వ్యవస్థలు సాధ్యం కదా. వ్యవస్థలు నాశనం చేయకండి. మీరు అనేక దేశాల్లో ఉదంతాలు చూస్తున్నారు, అనేక ప్రాంతాల ఉదంతాలు చూస్తున్నారు. ఇలా కాఠ్మండ్లో ఏమైందో చూస్తున్నారు మీరు, ఆఫ్ఘనిస్తాన్ ఏమైందో చూస్తున్నారు మీరు, ఇలా శ్రీలంకలో ఏమైందో చూస్తున్నారు మీరు. ఇట్లాంటి చేయొద్దు. ఇలా దేశ ప్రయోజనాలని ప్రజల పరంగా పెట్టే ప్రయత్నం చేయకండి దయచేసి. వ్యవస్థల్ని కాపాడండి. ఇలా మొత్తం ప్రపంచంలో అతిపెద్ద గొప్ప ప్రజాస్వామిక దేశం అని చెప్పేది కీర్తిస్తున్నామో పొగుడుతున్నామో దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. చిల్లర అవసరాల కోసం పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ చేసి బంద్ చేయండి. పీపుల్ ఓరియంటెడ్ పాలిటిక్స్ తో కూడినటువంటి అవి చేయండి. ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయండి. ప్రతిదాన్ని విమర్శించినప్పుడు ప్రతిపక్షం కాదు.
మంచి చేస్తే హర్షిస్తారు ప్రతిపక్షాలు కూడా, చెడు చేస్తే చెండాడతారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు బీసీలకు ఏం మెసేజ్ ఇస్తారు మరి? మరి 42% ఉంటుందా లేకుండానే ప్రిపేర్ కమ్మంటారా ఎలక్షన్స్ కి? ఇప్పుడు లాంగ్ టర్మ్ బ్యాటిల్ ఇది, వాళ్ళు చెప్పాలి. ఇది లాంగ్ టర్మ్ బ్యాటిల్. అది ప్రభుత్వం చెప్పాలి కదా. ఏ ప్రభుత్వం హామీ ఇచ్చిందో, ఏ కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిందో వేదిక మీద, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, వాళ్ళు చెప్పాలి కదా. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు కూడా, రాహుల్ గాంధీ గారు కూడా మా దేశానికి మొత్తంగా బీసీలకు సంబంధించిన ఆదర్శం అంతా తెలంగాణకి తీసుకుంటా అని చెప్పిండు రాహుల్ గాంధీ గారు చెప్పిండు. మీకు ఐడియా ఉండాలి. అందుకని నేను ఆ లోతులోకి పోను నేను. మీరు కాళేశ్వరం గురించి మాట్లాడింది కాబట్టి ఎంత అన్యాయం అనేది ఏం చెప్పాలి చెప్పండి. నేను ఏం బాధించుకోవాలి? నేను 2018 వరకే ఉన్నా. నేను ఆర్థిక మంత్రిగా ఉన్నది 2018 వరకు. కానీ కాళేశ్వరం కార్పొరేషన్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు డబ్బులు రిలీజ్ అయినాయి, ఎవరు ఆలోచించారు. వాడు అంటాడు 1,00,000 కోట్ల రూపాయలు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం బరాజులు మాత్రమే ఇన్వాల్వ్ చేసి, దాని మీద విచారణ చేసి, 1,00,000 కోట్లు అని చెప్పి పేపర్ రాయించి అదే నమ్మే పరిస్థితి. మరి పెట్టు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ నుంచి మొదలుపెట్టి మొత్తం పెట్టు, తవ్విన కాలువల గురించి పెట్టు, తవ్విన సొరంగాల గురించి పెట్టు, పెట్టిన మోటార్ల గురించి పెట్టు విచారణ చేయి, శిక్షించు. ఎవడొద్దంటాడు? నీకు అది కాదు కావాల్సింది. నీకు డ్రామా కంపెనీ లేక బదనాం చేసి బట్టగాల్చి మీదేసే తప్ప ఇంకోటి కాదు నీకు. అందుకని దీన్ని నేను చర్చలకు పోను. నేను డిబేట్ కోసం రాలే భరత్ గారు. నేను ఇతరులతో డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. చాలా రోజులు మర్చిపోయి ఇంపార్టెంట్ సందర్భం వచ్చినప్పుడు మాత్రమే నేను నా బాధ్యత నెరవేరుస్తా. నాకేమొస్తుందని నేను ప్రజల హృదయాల్లో ఇంత చోటు సంపాదించుకుని ఆడటం ఉన్నట్టు కాబట్టి ఇవన్నీ మొరుగుతారు, రాష్ట్రం రాస్తారు, చెప్తారు, ఇవన్నీ ఉంటాయి. కానీ అంతిమంగా ప్రజలు మాత్రం ధర్మాన్నే ఇష్టపడతారు, న్యాయాన్నే ఇష్టపడతారు, పనిచేసేవాడినే ఇష్టపడతారు, చెప్పిన మాటకి ఆచరణకి సంబంధం ఉన్నోనే ఇష్టపడతారు. గది నమ్ముకొని ముందుకు పుట్టారు. కాబట్టి నేను వేగు చుక్కలాగా, కాపల కుక్కలాగా తప్పకుండా తెలంగాణ సమాజానికి అప్పుడప్పుడు గిట్ల సంఘం ఉంటా అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ ఈటల రాజేందర్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం మీ అమూల్యమైన సమయం కేటాయించినందుకు. సో మనతో పాటు చిరంజీవులు గారు కూడా